అతని వీడియోల వ్యవహారం చూసి దేశమే కాదు ప్రపంచమే నివ్వెరపోయింది. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ఇప్పుడు ప్రపంచమంతా గాలిస్తున్నారు. అయినా ఎక్కడున్నాడో స్పష్టంగా తెలియడం లేదట. 500 మందికి పైగా మహిళలపై అఘాయిత్యానికి పాల్పడి 3000 వీడియోలు తీసినట్లు ఆరోపణలున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవಣ್ణ దేశానికే సవాల్ విసురుతున్నాడు. అతని కోసం కర్ణాటక పోలీసులు గాలిస్తున్న వేట కొలిక్కి రావడం లేదు. కేంద్రం ఆశించినంత దూకుడు ప్రదర్శించడం లేదు. ప్రజ్వల్ జర్మనీ నుంచి బుధవారం బెంగళూరుకు వస్తాడని ఊహించిన పోలీసులు అతడు తిరిగి రాకపోవడంతో తలపట్టుకుంటున్నారు. ప్రజ్వల్ పారిపోయిన వ్యవహారం అచ్చం నిత్యానంద ఎపిసోడ్ ను గుర్తుకు తెస్తోంది. నిత్యానంద ఎక్కడున్నాడో ఇంతవరకు భారత ప్రభుత్వం కనిపెట్టలేకపోయింది. ప్రజ్వల్ కు బీజేపీ అండదండలు పుష్కలంగా ఉన్నాయని, అతన్ని మెడపట్టుకుని దేశానికి ఈడ్చుకొచ్చే ఛాన్స్ లేదని చర్చ జరుగుతోంది. బీజేపీ జేడీఎస్ మిత్రపక్షాలు కావడంతో కేంద్రం ప్రజ్వల్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పార్టీల గొడవలను పక్కన పెడితే ప్రజ్వల్ దేశం దాటిపోయి 18 రోజులైనా ఎక్కడున్నాడో స్పష్టంగా కనుక్కోలేకపోవడం విస్మయం కలిగిస్తోంది. బైక్ దొంగలను నిమిషాల్లో పట్టుకునే పోలీసులు పటిష్ట నిఘా ఉండే ఎయిర్పోర్ట్లలో అతని ఆచూకీ గుర్తించలేకపోవడం వెనుక మొదలుబేంటో అర్థం కావడం లేదు. మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవేగౌడ మనువడైన ప్రజ్వల్ తనపై కేసు నమోదయ్యాక విదేశాలకు పారిపోయాడు. విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. 2 సార్లు లుకౌట్ నోటీసులను జారీ చేసింది. ఇంటర్పోల్ కూడా రెడ్ కార్నర్ నోటీసు వదిలింది. ఈ కేసులో బాధిత మహిళను కిడ్నాప్ చేసిన కేసులో అరెస్టైన అతని తండ్రి జేడీఎస్ ఎమ్మెల్యే రేవಣ್ణ బుధవారం బెయిల్పై విడుదలయ్యాడు. దీంతో జర్మనీలోని మ్యూనిచ్ లో ఉన్నట్లు భావిస్తున్న ప్రజ్వల్ బెంగళూరుకు వస్తాడని పోలీసులు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కాపుగాశారు. అయితే చివరి క్షణంలో అతడు టికెట్ రద్దు చేసుకున్నాడు. ప్రజ్వల్ విమాన టికెట్ ను రద్దు చేసుకోవడం ఇది 4వసారి. పోలీసులను పక్కదారి పట్టించేందుకే ఇలా చేస్తున్నాడనే అనుమానాలు ఉన్నాయి. కర్ణాటక పోలీసులకు ఈ కేసును డీల్ చేయడం చేత కాదని సిబిఐకి అప్పగించాలని డిమాండ్ వస్తోంది. పలువురు మహిళలపై బాలికలను అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలున్న నిత్యానంద ప్రస్తుతం లాటిన్ అమెరికా దేశాల్లో ఉన్నాడని భావిస్తున్నారు. ఈక్వెడార్ దేశంలో కొంత స్థలం కొనుక్కున్నట్లు వార్తలు వస్తున్నాయి. కైలాస రాజ్యాన్ని స్థాపించానని, తను పరమశివుడి అవతారమని చెప్పుకుంటున్న నిత్యానంద యూట్యూబ్ లో వీడియోలు రెగ్యులర్ గా వదులుతున్నాడు. కైలాసం పేరుతో వెబ్సైట్ నడుపుతూ డొనేషన్లు సేకరిస్తున్నాడు. కైలాస రాజ్యం తమ దేశంలో లేదని ఈక్వెడార్ ప్రభుత్వం చెబుతోంది. పరేగ్వా దేశంలో ఉన్నాడని మరో వాదన. సిబిఐ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇంటర్పోల్ వంటి కొమ్ములు తిరిగిన దర్యాప్తు సంస్థలు ఈ హైటెక్ యుగంలో అతని ఆచూకీ కనిపెట్టలేకపోతున్నాయి. నిత్యానందకు కొన్ని రాజకీయ శక్తులు సహకరిస్తున్నాయని, అందుకే అతన్ని బోనెక్కించడం సాధ్యం కావడం లేదని విమర్శలు ఉన్నాయి. నిత్యానంద నిఘా నేత్రాల కన్నుగప్పి పారిపోయినట్లే ప్రజ్వల్ కూడా పారిపోయాడని, అతడు కూడా శాశ్వతంగా ప్రవాసంలో ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రజ్వల్ ఇండియాకు తిరిగి వచ్చి శిక్షలు పడితే ప్రాణం పోయే వరకు జైల్లోనే మగ్గిపోవాల్సి ఉంటుంది. 500 మంది మహిళలపై చేసినట్లు చెబుతున్న నేరాలు రుజువైతే ఒక్కో కేసు కింద గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అతనిపై అత్యాచారం, బెదిరింపులు, భౌతిక దాడులు, దొంగచూపులు వంటి కేసులు నమోదయ్యాయి. ఐపీసీ సెక్షన్ 372, 354, 506 సెక్షన్లలోని పలు సబ్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. ప్రజ్వల్ హై ప్రొఫైల్ లీడర్ కావడంతో రాజకీయ జోక్యం వల్ల దర్యాప్తు ముందుకు సాగదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజ్వల్ పాస్పోర్ట్ ను వెంటనే రద్దు చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను అలర్ట్ చేసి ఉంటే ఈ పాటికి దొరికిపోయేవాడని అంటున్నారు. ప్రజ్వల్ ను పట్టుకోవడానికి తమ వంత ప్రయత్నం చేస్తున్నామని కర్ణాటక సిట్ అంటోంది.